ఇప్పుడు మీ అందరికి ఉపశమనం కోసం అంటే దాని ఏమంటారు తెలుగులో బ్రేక్ కోసం రిలీఫ్ కోసం నేను ఒక అద్భుతమైన తెలివైన ప్రశ్న అడుగుతాను. మీలో నాలా తెలివైన వాళ్ళందరూ ఆలోచించి ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, ఆఫ్రికాలో మా సుబ్బారావు చెక్కతో 500 స్క్వేర్ ఫీట్ తో ఒక బాక్స్ లాంటి ఇల్లు కట్టుకున్నాడు. అందులో 3 feet హైట్ డోర్ పెట్టుకున్నాడు. బయటికి వెళ్ళి రాడాలి. 5 feet హైట్ ఉన్న ఎలుకబంటి లోపలికి వస్తుందా రాదా? వస్తుంది. ఎట్లా వస్తుందా? ఓకే, అది వస్తుంది ఎందుకంటే అది లాంగ్ జంప్ చేసి ఉంటుంది. నువ్వు చెప్తుంటే ఎలా తెలుసా, నేను అప్పట్లో ఆ బెల్ట్ వాడేవాడిని. నాకు చాలా సరగా అయ్యాను. దాని తర్వాత ఏమిటన్నా ఎలుగుబంటి వస్తుంది అది లాంగ్ జంప్ చేయడం సారీ హై జంప్ చేయడం వల్ల హై జంప్ చేస్తా. వామ్మో ఈయనేం తిట్టున్నాడు. అతను ఇల్లు కట్టుకున్న తర్వాత లోపలికి వెళ్తాడు కదా, అతను వెళ్ళినాడు కాబట్టి ఎలుగుబంటి కూడా వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఓకే జేజమ్మా ప్లీజ్ బి సీటెడ్. నెక్స్ట్ అది గర్ల్ ఏమో హీల్స్ తీసేసి వెళ్తుంది. ఎలుగుబంటి హీల్స్ చేసుకుంటుందా? హీల్స్ తీసేసి వెళ్తుంది. హీల్స్ చేసేసి అవుతుందా? ఓకే, నేను నాలో ఆలోచించట్లేదు. సో నేను చెప్పిన క్వశ్చన్ లో ఆఫ్రికాలో సుబ్బారావు బాక్స్ షేప్ లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. 3 feet గ్యాప్ పెట్టుకున్నాడు డోరు. అందులోంచి 5 feet ఎలుగుబంటి వస్తుందా రాదా అని. రాదు, ఎందుకంటే ఆఫ్రికాలో ఎలుగుబంట్లు ఉండవు. వెరీ గుడ్, సూపర్. ఓకే, బాగా ఆలోచిస్తున్నారు మీరు, నాకు నచ్చారు. దగ్గర దాకా వచ్చారు. హీల్స్ వేసుకోవడాలు, పొంగు వెళ్ళడాలు, ఇలాంటి వెరైటీ వచ్చాయి. సరే, ఇలాంటిది ఇంకో ప్రశ్న అదేనా? ఓకే, వెరీ గుడ్. కొడుకు ఏడుస్తూ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న విమానంతో ఫోటో దిగుదామంటే కుదరట్లేదు అని. అప్పుడు నాన్న ఏం చేశాడు? బొమ్మ విమానం కొనిపించాడు. బొమ్మ విమానం కొనిచ్చాడు. దేనికి? ఫోటో దిగమన్నాడు కదా. చాలా బాగుంది. నువ్వు ఎందుకు తెల్లగా ఉన్నావు అనుకున్నాను నేను. వెళ్ళి అమ్మని అడుగురా, ఆడవాళ్ళు దేనిదైనా సహజంగా చేసేస్తారు అని చెప్తాడు అనమాట. ఏదైనా సాధిస్తారు వాళ్ళు అన్నావా? ఓకే, కూర్చోండి. సో వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఏరోప్లేన్ తో ఫోటో దిగడం అవ్వట్లేదు అంటే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఏరోప్లేన్ తో ఫోటో దిగా అంటే ఏరోప్లేన్ తో ఎలా ఫోటో తీస్తారు? కెమెరాతో కదా ఫోటో తీసేది. వెరీ గుడ్. ఇప్పుడు సీరియస్ క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే, బాగా వర్షం పడుతోంది. వర్షం పడుతున్నప్పుడు మీకు ఎలాంటి పనులు చేయాలంటే ఇష్టం? గొడుగు కింద 2 లవర్స్ ఉండాలి. అది ప్రదీప్ అయి ఉండాలి. ఓకే, అమ్మాయి ఎవరు ఇంటికి? ఓహో అవునా, సమంత కదా. సమంత కాజల్. సమంత షూటింగ్ లో బిజీ, కాజల్ అయితే బెటర్ గా ఉంటుంది. నన్ను సమంత అన్నారు కదా. ఓ మీరు అలా వచ్చారా? నేను ఇలా వెళ్ళాను అవుటర్ రింగ్ రోడ్. థ్యాంక్ యూ, సో స్వీట్. గొడుగు 1 కిలోమీటర్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ తో వేడివేడి పకోడీలు చేసుకుని తింటా. చేయిస్తావా? నువ్వు చేస్తావా? ఆయన చేసి నేను తింటా. ఆయన చేస్తాడు, నువ్వు ఉప్పు ఊదుకుంది కాలుతున్నా అన్న. వర్షంలో రొమాంటిక్ సీన్స్ చూడాలనిపిస్తుంది. వర్షం వస్తుంది చూడాలనిపిస్తుందా? అంతేనా? టీవీలో పెట్టుకుని యూట్యూబ్ లో బొచ్చుడు దొరుకుతానా? చేయాలని ఏమనిపింది కదా అనిపిస్తుంది కూడా. సరేదా సరే కింద నీకోసం ఒక మంచి హీరోయిన్ ని తీసుకొస్తాను. ఓకే గురుగారు, వర్షం పడుతోంది. ఓకే, హీఈస్ ద హీరోయిన్, షీ ఈస్ ద హీరో. ఓకే, రెడీ, 3, 2, 1 యాక్షన్. వాట్ ఆపరేషన్ ఇన్ ద కోఆపరేషన్. చాలా బాగా కుదిరిద్దరు. హీరోయిన్ ఎత్తుకునేది మర్చిపోయింది ఎండింగ్ గా. వర్షం కదా. సరే ఇంకా పక్కింట్లో ఆంటీ ఒంటరిగా ఉందని చూసి గొడవకి వెళ్ళి అగిపెట్టాడు. వెరీ గుడ్. మైక్ ఆయనకి ఇచ్చేసిద్దా. లైన్ లో రండి అమ్మా.
తప్పుగా నాన్న వెళ్ళారు. సూపర్, థ్యాంక్ యూ భయ్యా. ఇలాంటి మంచి ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆ సన్మానం తప్పదు. వెళ్ళారు, థ్యాంక్ యూ. ఎందుకు నాకు ఐస్ క్రీమ్స్ వాడు భయ్యా. ఓకే భయ్యా, వర్షాకాలంలో అటు ఇటు తిరగమాట ఏమిటి అసలే జెంటిల్మెన్ నువ్వు. చెప్పు. ఫుల్ గా మేకప్ వేసుకున్న అమ్మాయిని వర్షంలో టిక్ లాగి తన రియల్ ఫేస్ చూడాలను. అది రొమాన్స్ కాదు భయ్యా, సాడిజం అంటారు దాన్ని. ఏదాడు భయ్యా పిచ్ కోరిక. ఏమిటి అన్ని తీసేస్తే అలవాటు. ఓకే కూర్చో. ఆ టైంలో నాకు మీతో రొమాంటిక్ సాంగ్ తో డాన్స్ చేయాలంటే చాలా ఇష్టం. ఆకాశం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ సాక్షిగా. వర్షంలో ప్రదీప్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి. అరే బండి అక్కడ పార్క్ చేయండి. నా తిరుగుతున్నా చిల్డ్ బీచ్ తప్పు లేకుండా తాగాలనిపిస్తుంది. వర్షాకాలం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. బ్రీజర్ తాగాలనిపిస్తుంది. మీ కట్అవుట్ కి మీరు మాట్లాడే వాటికి అస్సలు సంబంధం లేనట్టుంది మేడం. ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ అంటే సమంత నాగ చైతన్యతో డాన్స్ చేస్తుంటే ప్రదీప్ ఎక్స్ప్రెషన్ చూడాలనిపిస్తుంది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, చాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. నాతో చేసి ఆ పాట వస్తుంది బ్యాక్ డ్రాప్ లో. వాళ్ళు చేస్తుంటే హాట్ హాట్ గా తినాలనిపిస్తుంది. మిర్చి మిర్చి బజ్జియా? వెరీ గుడ్. ఎస్, ఆల్మోస్ట్ సేమ్ హైట్ కదా. మనిద్దరమేగా. అవునమ్మా. వర్షం పడ్డప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి చేపలకి గాలం వేస్తాం. చెరువులోకి వెళ్ళి చేపలు గాలం వేస్తావా? అది ఆయన తీసుకెళ్ళు. తీసుకెళ్తా. ఈజ్ ఎ జెంటిల్మెన్. వర్షంలో లవర్స్ గొడుగు కింద కూర్చుంటారు కదా, ఆ గొడుగు తీసి ఏం చేసినా చూడాలనిపిస్తుంది. ఇంతకీ నువ్వు మైకులో ఏం చూస్తున్నావు? వర్షం వచ్చినప్పుడు చిన్న పిల్లలకు డైపర్లు వేసుకునే అవసరం ఉండదు. వర్షం పడినప్పుడు చిన్నపిల్లలు డైపర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటాను. సార్ మీరేమంటారు? అర్జెంట్ గా సుస్సు వస్తున్నప్పుడు వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. అందులో కలిసిపోద్ది కదా. మనకి తప్ప భూప్రపంచంలో ఎవ్వడికి తెలియదు మనం ఏం చేస్తాం. చిన్నప్పుడు మీరు కూడా అదే పని చేసి ఉంటారు. ప్రదీప్ వీడియోస్ చూస్తా. వర్షం పడ్డానికి నా వీడియోస్ చూడడానికి ఏంటి సంబంధం? హాట్ గా ఉంటాయి కదా. ముగ్గేయాలనిపిస్తుంది. ముగ్గా ఇంకేం చేయాలనిపిస్తుంది? వర్షం పడినప్పుడు ముగ్గేయాలనిపిస్తుంది. ముగ్గేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాన్న వంట చేయాలనిపిస్తూ ఉంటుందా? మల్లెపూలు గట్టిగా వాసన చూడాలని అలాంటిది ఏమైనా అనిపిస్తూ ఉంటుందా? అలాంటిది ఏం లేదా? ముక్కు మీద చేపెట్టి మమ్మ అనుకో, మైక్ పెట్టుకో. వెరీ గుడ్, కూర్చో. నా బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ మూవీకి వెళ్ళాలండి. ఆ థియేటర్ లో పడినట్టే పడకపోయినట్టుగా, కానీ హాల్లో రొమాంటిక్ గా చూస్తాం. వర్షం పడేటప్పుడు ఫైర్ క్యాంప్ వేసుకొని రొమాంటిక్ గా డాన్స్ చేయాలని. వర్షం పడుతుంటే నిప్పెట్టాలనిపిస్తూ ఉంటుంది. వావ్, దాని చుట్టూ డాన్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దాని ముందు కూడా ఎందుకైనా మంచిది, దాని మీద చేస్తే బెటర్. కొంచెం స్పెషల్ వచ్చింది. మహేష్ బాబుతో పానీపూరి తినాలనిపిస్తుంది. మహేష్ బాబుతో పానీపూరి తింటావా? అయ్యో. వర్షం పడేటప్పుడు ప్రదీప్ గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? He's a hot shot. All the girls go, ఇంగ్లీష్ పాటలు మనకు ఎందుకు చెప్పు? నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకివేనా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఒకసారి చూసి ఎంతో
వర్షం పడేటప్పుడు నేను అంటే ఇష్టం అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. ఇష్టం లేని అమ్మాయికి ప్రపోజ్ చేస్తావా? కొడితే వచ్చిన ఎవరు తెలియదు. వర్షం పడ్డప్పుడు మట్టి తినాలనిపిస్తుంది. మట్టి తినాలనిపిస్తా? మట్టి. అరగదు బంగారం, ఎందుకు నీకు మట్టి తినాలనిపిస్తుంది? టేస్ట్ బాగుంటుంది, ఇంకా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. మట్టి. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ, సూపర్.